హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. అపహాసకుడు జ్ఞానము వెతుకుట వ్యర్థము, తెలివి గలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుటిని వెళ్ళిపోము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. దేవుని వాక్యములో స్పష్టముగా ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఒకడు అపహాసకుడు, రెండవవాడు తెలివి గలవాడు, మూడవవాడు బుద్ధిహీనుడు. ముగ్గురు వ్యక్తులను 14వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తున్నాం. మొదటి వ్యక్తి అపహాసకుడు. అపహాసకుడు అంటే జ్ఞానాన్ని వెతకనివాడు, సత్యాన్ని నమ్మనటువంటి వాడు. సత్యాన్ని నమ్మనివాడు, జ్ఞానాన్ని వెతకనివాడు అపహాసకుడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువేసేటప్పుడు అపహాసకులు ఆయన అపహసించారు, హేళన చేశారు. ఎందుకు అంటే సత్యవంతుడైన క్రీస్తును వారు నమ్మలేదు, జ్ఞానవంతుడైన క్రీస్తును వారు నమ్మలేదు. కనబడని దేవుని ప్రత్యక్షపరుస్తున్న క్రీస్తును వారు అంగీకరించలేదు. కనబడని సత్యవంతుడైన దేవుణ్ణి బాహ్యముగా ప్రజలకు పరిచయం చేస్తున్న క్రీస్తు ప్రభుని వారు నమ్మలేదు. అందుకనే సత్యమును నమ్మని వారిని అపహాసకులు అంటారు. వారు జ్ఞానమును నమ్మరు, సత్యాన్ని నమ్మరు. అందుకే 6వ వచనంలో రాయబడి ఉంది, అపహాసకుడు జ్ఞానము వెతుకుట వ్యర్థం అని వాక్యములో మనము చదువుతున్నాం. కాబట్టి అపహాసకుడు ఎప్పటికీ సత్యాన్ని నమ్మడు, జ్ఞానాన్ని కూడా వెతకడు. ఒకవేళ వెతికినా వాడు దానిలో చాలా లోపములను కనిపెడుతూ ఉంటాడు. అందుకనే ఈనాడు అపహాసకులు బైబిల్ చదివినప్పటికీ బైబిల్లో లోపాలు కనిపెట్టి, మరి అబ్రహాముకి 2 భార్యలు లేరా? భార్య ఉండగా ఇంకొక స్త్రీతో పాపం ఎందుకు చేశాడు? లోతు కుమార్తెలతోటే పాపం చేశాడు కదా. ఇలాంటి అజ్ఞానముతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకనే అపహాసకుడికి జ్ఞానము వెతుకుట వ్యర్థం. ప్రియులారా, గుర్తించా. రెండవ వాడు తెలివి గలవానికి జ్ఞానము సులభము. తెలివి గలవాడు జ్ఞానాన్ని సులభముగా స్వీకరిస్తాడు, సత్యాన్ని నమ్ముతాడు, జ్ఞానాన్ని వెతుకుతాడు, జ్ఞానాన్ని సులభముగా స్వీకరిస్తాడు. కాబట్టి అది తెలివి గలవాడు చేసే పని. మూడవవాడు బుద్ధిహీనుని ఎదుటి నుండి వెళ్ళిపోము. ప్రియులారా, అపహాసకుడు జ్ఞానము ఎదుగుట వ్యర్థం, తెలివి గలవానికి జ్ఞానము సులభం. అందుకే విద్యావంతుడైనటువంటి జ్ఞానవంతుడైన ఇశ్రాయేలీయుల బోధకుడైన
ఆ నికోదేము ప్రభువుని వెతికాడు, దాన్ని స్వీకరించాడు, సత్యాన్ని నమ్మాడు. సులభముగా ప్రభు సొత్తుగా మారిపోయాడు. పిల్లలు కాబట్టి గుర్తెరుగుదాం. మూడో వ్యక్తి, బుద్ధిహీనుని ఎదుటి నుండి వెళ్ళిపోము. బుద్ధిహీనుడు అంటే వాడిలో దైవ జ్ఞానమును గూర్చినవి కనబడవు, సత్యమును గూర్చినవి కనబడవు, దైవ జ్ఞానాన్ని గూర్చినవి కూడా కనబడవు. వాడు కేవలము బుద్ధిహీనుడు, బుద్ధిహీనమైన పనులు చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని వాక్యములో ప్రభువును వెంబడించిన ఇస్కరియోతు యూదా బుద్ధిహీనుడే. ఎందుకు అనంటే దాదాపు 3.5 సంవత్సరాలు ప్రభువుని వెంబడించి వానిలో దైవ జ్ఞానమే కనబడలేదు, దైవ భయమే కనబడలేదు, సత్యమే కనబడలేదు. వాని దృష్టి యావత్తూ కూడా డబ్బు పైనే ఉన్నది, ధనము పైనే ఉన్నది, అధికారం పైనే ఉన్నది. అధికారం పైన, ధనము పైన, ఈ లోక సంబంధమైన పరపతి పైన ఉన్నవాడు జ్ఞానవచనములు వాని యందు కనబడవు. అలాగున్న ఇస్కరియోతు యూదా బుద్ధిహీనుడిగా తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, అపహాసకులు ప్రభు సత్యాన్ని నమ్మలేదు, అంగీకరించలేదు, జ్ఞానమును వెతకలేకపోయారు. తెలివిగల వారు జ్ఞానాన్ని వెతికారు. అలాగున్న నికోదేము ప్రభువును కలుసుకున్నాడు. బుద్ధిహీనుడైన వాడు ప్రమాదకరమైన వ్యక్తి. అందుకనే వాడు కనుక కనబడ్డాడంటే వాని ఎదుటి నుండి వెళ్ళిపోమని దేవుడే చెప్తున్నాడు. ఎందుకు అనంటే బుద్ధిహీనునితో నువ్వు స్నేహం చేయడం ద్వారా నీవు కూడా బుద్ధిహీనుడు అయిపోతావు. వాడి యందు జ్ఞానం కనబడదు, దైవ జ్ఞానం అసలు కనబడదు. ఈ లోక జ్ఞానం కనబడుద్ది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కనబడద్ది, ఈ యుగ సంబంధమైన జ్ఞానము కనబడద్దేమో కానీ దైవ జ్ఞానం కనబడదు. అందుకనే దైవ గ్రంథం వాక్యము చెప్పుచున్న మాట ఏంటంటే వాని యొద్ద నుండి వెళ్ళిపోమంటుంది. కాబట్టి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే జ్ఞానమై ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సత్యవంతుడై ఉన్నారు. అలాంటి ఆ ప్రభు దగ్గరికి నువ్వు రాలేకపోతూ ఉంటే నష్టపోతావు. ఆలోచించుకో, ప్రభు మార్గమును గురించి యోచించు. చెప్పే మాటలు నీకు అపనమ్మికను కలుగు చేస్తూ ఉంటే దైవ గ్రంథం బైబిల్ చదివి సత్యాన్ని అన్వేషించు. ఈ లోకం విడవకముందు అది గనక కనుగొనగలిగితే నిత్యత్వ మహిమను మనం పొందగలం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సామెతల గ్రంథం 14, 6, 7 వచనాలు చదివాం. నీ మాటలు ముద్రించి వినేవారి దృష్టిలో ఆశీర్వదించి వారికి మేలు కలిగినట్లు సహాయపడమని యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.